Hello friends, I am Krishna and welcome to our Ingvita YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మోడల్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మోడల్ వెర్బ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మోడల్ వెర్బ్స్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తాం, అదేవిధంగా మోడల్ వెర్బ్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయాలంటే ఎలాంటి గ్రామటికల్ రూల్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా యాజ్ వీ డూ ఇన్ ఎవ్రీ వీడియో చివరిలో మోడల్ వెర్బ్స్ మీద ఒక ఎక్సర్సైజ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్ us get into it. ఫ్రెండ్స్, ఇక్కడ మోడల్ వెర్బ్స్ అంటే మోడల్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ మీనింగ్స్ సచ్ యాజ్ రిక్వెస్ట్స్, పర్మిషన్స్, పాసిబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్, కంపల్షన్స్ అండ్ ఎబిలిటీస్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము మోడల్ వెర్బ్స్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే ఫస్ట్ రిక్వెస్ట్, అభ్యర్థన చేయటానికి, నెక్స్ట్ పర్మిషన్స్, అనుమతి తీసుకోవటానికి, నెక్స్ట్ పాసిబిలిటీస్, జరగవచ్చు జరగకపోవచ్చు అనే సందర్భంలో మనం ఇక్కడ మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్, ఏదైనా ఒక పనిని విధిగా చేసే పనులని చెప్పడానికి మనం మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా కంపల్షన్స్, ఇక్కడ కంపల్షన్స్ అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులని చెప్పే సందర్భంలో కూడా మనం మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఎబిలిటీస్, ఇక్కడ ఎబిలిటీస్ అంటే మన యొక్క శక్తి సామర్థ్యం, అంటే మనము ఒక పనిని చేయగలము అని చెప్పే సందర్భంలో మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఎన్ని రకాలైన మోడల్ వెర్బ్స్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, మస్ట్, యూజ్డ్ టు అండ్ ఆట్ టు. సో ఈ మోడల్ వెర్బ్స్ అన్నిటినీ మనం ముందుగా చెప్పిన సందర్భం అన్నిటిలలో మనము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే మొదటిగా మోడల్ వెర్బ్ కెన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో ఈ వీడియోలో మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము మోడల్ వెర్బ్స్ని యూజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ గ్రామటికల్ రూల్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఎలాంటి మోడల్ వెర్బ్ని యూజ్ చేసినా దాని తర్వాత వచ్చే వెర్బ్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్లో ఉండాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, I can speak English language, I can speak in English language, I can speak in English language అనే విధంగా చెప్పటం రాంగ్ ఫ్రెండ్స్. బట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ స్పీక్ అనే వెర్బ్కి మనం ఎటువంటి ఎక్స్టర్నల్ థింగ్స్ని యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐ కెన్ స్పీక్ అనేది కరెక్ట్ సెంటెన్స్ ఫ్రెండ్స్. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మోడల్ వెర్బ్స్ని యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, దాన్నే మనము V1 అని కూడా అంటాము, ఆ వెర్బ్ని మాత్రమే మనము మోడల్ వెర్బ్స్ యూజ్ చేసే ముందు యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, కెన్ అనే మోడల్ వెర్బ్ని మనము ఒక ప్రత్యేకమైన సందర్భంలో యూజ్ చేస్తాం. ఆ సందర్భం ఏమిటంటే, కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీస్. కెన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? మన యొక్క శక్తి సామర్థ్యమును చెప్పే సందర్భంలో మనం కెన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే కెన్ని యూజ్ చేస్తున్నామంటే ప్రజెంట్ టైంలో మనము ఒక పని చేయగలము అని చెప్తున్నట్టు ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం మనం చేయగలిగిన పనిని మనము కెన్ అనే మోడల్ వెర్బ్ యూజ్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ టైంలో ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఐ కెన్ వాక్ 5 kilometers per day, నేను రోజుకి 5 kilometers నడవగలను అని ప్రజెంట్ టైంలో మనము కెన్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం నేను రోజుకి 5 kilometers నడవగలను అని చెప్పటం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే సెంటెన్స్ని మనం కెన్ లేకుండా కూడా ప్రస్తుతం నేను రోజుకి 5 kilometers నడవగలను అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే, ఐ ఆమ్ ఏబుల్ టు వాక్ 5 kilometers per day, నేను రోజుకి 5 kilometers నడవగలను అని కెన్ లేకుండా కూడా ప్రజెంట్ టైంలో నేను చేస్తున్నాను, చేయగలను అని మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనము కుడ్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేసి నేను పాస్ట్ టైంలో రోజుకి 5
కిలోమీటర్లు నడవగలను అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఐ కుడ్ వాక్ 5 కిలోమీటర్స్ పర్ డే. నేను గతంలో రోజుకి 5 కిలోమీటర్లు నడవగలను. ఇదే సెంటెన్స్ని కుడ్ లేకుండా మనము సేమ్ మీనింగ్ వచ్చే విధంగా మనం రాయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఐ వాజ్ ఏబుల్ టు వాక్ 5 కిలోమీటర్స్ పర్ డే. నేను గతంలో రోజుకి 5 కిలోమీటర్లు నడవగలను. అయితే ఇదే సెంటెన్స్ని మనము ఫ్యూచర్ టైంలో అంటే భవిష్యత్తులో కూడా నేను రోజుకి 5 కిలోమీటర్లు నడవగలను అని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఐ విల్ బీ ఏబుల్ టు వాక్ 5 కిలోమీటర్స్ పర్ డే. భవిష్యత్తులో కూడా నేను రోజుకి 5 కిలోమీటర్లు నడవగలను అని ఫ్యూచర్ టైంలో కూడా మనము చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఒక సిచ్యువేషన్ని 3 సందర్భంలో మనం మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కెన్ అనే మోడల్ వెర్బ్ మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఫ్రెండ్స్. అదేంటో చూద్దాం. రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ వితౌట్ చేంజింగ్ ది మీనింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని మీనింగ్ మారకుండా మీరు మరొక విధంగా సేమ్ మీనింగ్ వచ్చేటట్టు మీరు మళ్ళీ ఆ సెంటెన్సెస్ని తిరిగి రాయండి ఫ్రెండ్స్. సో టేక్ ఏ పాజ్ ఫ్రమ్ ది వీడియో అండ్ డూ ద ఎక్సర్సైజ్. ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ డిస్క్రిప్షన్ సెక్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ వీ యూజ్ కెన్ మోడల్ వెర్బ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మనము రిమైనింగ్ మోడల్ వెర్బ్స్ గురించి ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ స్టే విత్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ టు అవర్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.